హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నక్కరవండ్ల గురించి నక్కరవండ్లు తిందామని వెళ్తున్నాం అడవిలకు. ఎలా ఉంటాయి చూద్దాము. నేనైతే బాగానే ఉంటాయి అని అనుకుంటున్నాను. మొన్న వర్షం పడకముందే ఆల్రెడీ మక్కినాయి. కానీ ఈ పండ్లు ఏంటంటే వర్షాలు పడితేనే మక్కి స్వీట్గా అవుతాయి అని తెలిసింది. అందు గురించి వర్షం పడేదాకా ఆగినాము. ఇప్పుడైతే మొన్న నుంచి అయితే వర్షాలు పడ్డాయి. ఇప్పుడైతే సీటు కావచ్చు, చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్. మనమైతే నక్కరవండ్ల చెట్టు దగ్గరకు పోతున్నాము. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో? బాగుండేరు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇగో తీసుకుంటున్నాను. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నక్కరవండ్లు. ఏం లేదు, మనం ఇలా తీసుకొని ఇలా ఒత్తేస్తే లోపల గింజ ఉంటుంది. గింజను మాత్రమే నోట్లో వేసుకుంటే చాలు, చాలా స్వీట్గా అయిపోతుంది. తోలు మాత్రం నోట్లో వేసుకోకండి, తినకండి, అందరికీ తెలిసిందే. కానీ నోరు మాత్రం అంత గలీజ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది మాత్రం మేము 2 విధాలుగా ఉపయోగించుకునే వాళ్ళము. ఒకప్పుడు బలర కొట్టడానికి, ఆవుల కొట్టడానికి మేము ఇలా కంచెలాగా పెట్టుకునే వాళ్ళము. దానికైతే మంచిగా పనిచేస్తుండే. కంచెకు అయితే మంచిగా పనిచేస్తుండే. ఎందుకంటే దీనికి ప్రతి మండకి మొత్తం ముందులో ఉంటాయి కాబట్టి ఏది చొరబడదు అన్నట్టు. పందులు కానీ ఏవి కానీ లోపలికి రానియకుండా చేస్తుండే. అలా తిరగలే ముందులో కంచె పెడుతుంటిమి. కానీ చాలా బాగుంటుండే. మళ్ళీ తిననీకిన మంచిగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ మారుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏముంది, జాలి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ముందులై అవి ఇవి మొత్తం బంద్ చేశారు. అంటే ఇవి నక్కరవండ్ల కంప అనేది నేను నా చిన్నతనంలో చూసిన ఫ్రెండ్స్. ఈ మధ్య చూడలేను. ఈ మధ్య మాత్రం మొత్తము జాలి కంచె వచ్చేసింది కాబట్టి అదే మొత్తం ప్రతి ఒక్కరు కురుమగొల్ల కాడికి వెళ్ళి మొత్తము వాళ్ళు అదే వాడేస్తున్నారు, జాలే వాడేస్తున్నారు. ఎన్ని ఫీట్ల అంటే అన్ని ఫీట్ల దాకా దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు మంచి అవైలబుల్గా ఉంది, చాలా బాగుంది. కానీ నక్కరవండ్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. హాయ్ ఎవరివన్. ఇప్పుడు మనమైతే నక్కరవండ్ల కోసము అడవిలోకి వచ్చేసినాము. అడవిలా తిరగంగా ఒక జాలగా అనిపించింది.
అది చూద్దాం ఎలా ఉన్నాయో. దాన్ని అవి ఆ టెస్ట్ గిన ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఉన్నది కదా, ఈయన అగ్గినాక పోదందా మెల్లంగా. ఓ మెల్లంగా ముందు. అబ్బా చూసారా ఫ్రెండ్స్, నక్కెరవాన్లు. అంటే ఇది నక్కెరవాన్లు పురుగు కొడతాయా? అంటే ఎలా ఇప్పుడు బాగా జిబ్బు ఉంది, కాకపోతే చాలా పైనకున్నాయి. చాలా పైనకున్నాయి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి. కానీ మనకు అందాయి అవి. మనకు అందేలా లేవు, చాలా పైనకున్నాయి. ఇదే ఫ్రెండ్స్, నాకు ఇవేమో నక్కెరకాయలు, ఇవేమో కాయలు. ఈ పండు మక్కిన తర్వాత ఇవి ఇలా ఉంటాయి. దీని లోపల ఇత్తు జిలుగ మాత్రమే ఇట్లా సప్పరిస్తుంది, ఓన్లీ సప్పరిస్తే. మనం అడవిలో ఉన్నాము. అవన్నీ నెమలి ఫ్రెండ్స్, నెమలి వెళ్తుంది. ఓ అడవిలోకి వెళ్ళింది ఫ్రెండ్స్. మనమైతే నక్కెరవండి ఇగో తింటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. ఓకే, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.